రాజీవ్ యువ వికాసం పేరుతో మార్చి 15న కొత్త స్కీమ్ ప్రారంభిస్తామని ప్రకటించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లకు సంబంధించి స్వయం ఉపాధి స్కీమ్లను గుర్తించామన్నారు. ఈ పథకానికి 6,000 కోట్లు ఖర్చు చేయబోతున్నామని చెప్పారు. 5 లక్షల మంది నిరుద్యోగులకు 3 లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 5 వరకు కార్పొరేషన్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు బట్టి. ఏప్రిల్ 6 నుంచి 31 వరకు లబ్ధిదారుల ఎంపిక, జూన్ 2 నుంచి మంజూరు పత్రాలు ఇస్తామని చెప్పారు. మార్చి 15న ఈ పథకానికి సంబంధించి పూర్తి గైడ్లైన్స్ ఆయా కార్పొరేషన్లు విడుదల చేస్తాయన్నారు బట్టి విక్రమార్క. ఈరోజు వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ ప్రాంగణంలో మీ అందరితో మాట్లాడే అవకాశం రావటం, ఈ వీరనారి చాకలి ఐలమ్మ గారి యూనివర్సిటీకి సంబంధించినటువంటి సమాచారం, దీన్ని భవిష్యత్తులో ప్రభుత్వం ఏ రకంగా అభివృద్ధి చేయబోతుందన్నటువంటి సమాచారం కూడా మీరు ప్రత్యక్షంగా ఫస్ట్ హ్యాండ్గా చూస్తే, ఈ ఓల్డ్ బిల్డింగ్స్ అన్నిటిని కూడా రెనోవేట్ చేసి హెరిటేజ్ సంబంధించినటువంటి బిల్డింగ్స్, లోపల ఇంకా మీనియేచర్ బిల్డింగ్ కూడా ఉంది. మొత్తం అంతా అవతల గేట్లు కూడా మూసీ నదికి సంబంధించినటువంటి మెయిన్ గేటు మూసీ నది నుంచే ఉంది. దీనికి భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం మూసీ రీజర్వేషన్ కార్యక్రమం కూడా చేయబోతా ఉంది. దాంట్లో భాగంగా ఆ ప్రధాన ద్వారాన్ని కూడా భవిష్యత్తులో అదంతా డెవలప్ చేసిన తర్వాత అటు నుంచి ఓపెన్ చేసే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నారు. ఇది దీనికి కావాల్సిన హెరిటేజ్ రెనోవేషన్ కావాల్సినటువంటి సంస్థలకి కొంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్గా కొంత గ్రాంట్ డబ్బులు కావాలంటే కూడా దాన్ని కూడా ఏర్పాటు చేశాము. అట్లాగే భవిష్యత్తులో కన్స్ట్రక్షన్ కోసం కూడా ఇక్కడ దాదాపు 540 కోట్లతో 540 క్రోర్స్తో ఈ యూనివర్సిటీ విద్యార్థులు చదువుకోవటానికి కావాల్సిన విధంగా ప్రాపర్ క్లాస్ రూమ్స్, అకామిడేషన్ అన్నీ ఏర్పాటు చేయడం కోసం ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. దీనికి సంబంధించి మొదటి విడతగా ఆ హెరిటేజ్ బిల్డింగ్ సంబంధించి రెనోవేషన్ చేయడం కోసం మ్యాచింగ్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 15.5 కోట్లు అంటే 15.5 crores కావాలని అడిగారు. అట్లాగే ఇంకొక వర్క్ స్టార్ట్ చేయడానికి ఇమ్మీడియట్గా ఒక 100 crores కావాలని అడిగారు. ఆ రెండింటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ 2 నిధులు కూడా వెంటనే ఏర్పాటు చేస్తుంది. దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి గారు చూస్తున్నటువంటి ఎస్సీ డెవలప్మెంట్ శాఖ, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ సంబంధించి వారు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. దాంట్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ సంబంధించి, బీసీ, మైనారిటీస్ కార్పొరేషన్ సంబంధించి కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం ఒక్కొక్కళ్ళకి ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే స్కీమ్స్ని కొన్నిటిని ఐడెంటిఫై చేశారు. స్కీమ్స్తో పాటు ఒక్కొక్క స్కీమ్కి 3 లక్షల రూపాయలు తగ్గకుండా 5 లక్షల మంది దాదాపు లబ్ధిదారులకి ఉపయోగపడేటట్టుగా 6,000 కోట్ల రూపాయలతో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం రాజీవ్ యువ వికాసం పేరుతో రేపు 15 మార్చి 2025 నుంచి ఈ కార్పొరేషన్స్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. నోటిఫికేషన్ ఇస్తారు. ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా కూడా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారం చేసుకొని 15th మార్చ్ 2025 నుంచి 5th ఏప్రిల్ 2025 వరకు, అంటే కనీసం ఒక 20 days అన్ఎంప్లాయిడ్ యూత్ అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి సమయం ఇచ్చి సెలక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ని 6th ఏప్రిల్ 2025 నుండి 31st మే 2025 కల్లా కంప్లీట్ చేస్తారు. 31st మే 2025కి కంప్లీట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా జూన్ 2, 2025 సెలక్షన్ని, శాంక్షన్ లెటర్స్ని ఆ రోజు లబ్ధిదారులకు అందరికి ఇచ్చే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తయారు చేసి వారు నన్ను మీ అందరికీ ప్రెస్కి బ్రీఫ్ చేయమని చెప్పారు. ఆన్లైన్లో వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లేదా వాళ్ళు ఆయా కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ పోయి, జనరల్ గతంలో అందరు పోయి కార్పొరేషన్ హెడ్ ఆఫీస్లో కానీ మండల డెవలప్మెంట్ ఆఫీస్లో కానీ ఇచ్చేవాళ్ళు. దానికి ఒక వ్యవస్థ ఉంది కార్పొరేషన్స్కి ఆల్రెడీ.
జనరల్గా ఉండే సిస్టమే. గతంలో సెలక్షన్ ప్రాసెస్, మండల్ డెవలప్మెంట్ ఆఫీసు, అక్కడ వాళ్ళ ఒక కమిటీ, ఆ మండల్ లెవెల్లో ఒక ఆఫీసర్స్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కమిటీ, కలెక్టర్, వీళ్ళందరూ ఒక కమిటీగా ఉండి చేస్తారు.